సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి ప్రభుత్వ పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి చాలా మంచి నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి దాదాపుగా మనకి 1 lakh పైగానే మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా లేదు గైస్. ఎటువంటి ఎగ్జామినేషన్స్ అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేటదే కనుక సో మనకి జూలై 27th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఆగస్టు 16th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి సంబంధించి ఆఫీషియల్ వెబ్సైట్ కనుక చూసుకున్నట్టయితే కనుక www.bis.gov.in అనేటువంటి యొక్క వెబ్సైట్ని అయితే విజిట్ చేసి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లై లింక్పై క్లిక్ చేసి మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్స్ అనేవి ఏ విధంగా సబ్మిట్ చేసుకోవాలనేటువంటి డీటెయిల్స్ని కూడా వీడియో ఎండింగ్లో చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి పోస్టులకి అప్లై అయితే చేసుకోండి. సో ఇక పోస్టులకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక ద అప్లికెంట్ మస్ట్ బి ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్లో ఫస్ట్ పాయింట్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మీరు ఏ స్టేట్కి చెందినా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క జాబ్స్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక పోస్ట్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరమే తెలియదు గైస్. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దెర్ ఈజ్ నో అప్లికేషన్ ఫీజు అని చెప్పేసి ఇక్కడ మనకి 6th పాయింట్లోనే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక పోస్ట్కి అప్లై చేసుకునే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటైతే కనుక ఆగస్టు 16th 2024 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 30 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 33 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 35 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గాయస్, మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి సైంటిస్ట్ బి అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలను అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 10th ప్రకారం అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటూ మంత్లీ వచ్చేసరికి 1,11,780 రూపీస్ అనేది పర్ మంత్ శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. సో పోస్టుల వారిగా వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక సో మనకి ఇక్కడ కెమిస్ట్రీ విభాగాలతో పాటు సివిల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్తో పాటు ఏ కేటగిరీ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అన్ని క్యాస్ట్ల వరకు కూడా మనకి వేకెన్సీ అనేవి కేటాయించడం అనేది జరిగింది గైస్. ఓపెన్ కేటగిరీతో పాటు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్తో పాటుగా ఇంక్లూడింగ్ మనకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. సో మనకి ఓపెన్ కేటగిరీలో వేకెన్సీ అనేవి కేటాయించారు కాబట్టి సో మరి ఏ క్యాస్ట్కి చెందినా సరే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో పోస్టుల వారికి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక సివిల్ ఆర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ యొక్క వేకెన్సీస్కి వచ్చేసరికి మినిమం 60% ఆఫ్ మార్క్స్తో ఎవరైతే సంబంధిత డిపార్ట్మెంట్లో బీఈ ఆర్ బీటెక్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి కెమిస్ట్రీ విభాగంలో ఉన్నటువంటి పోస్టులో వచ్చేసరికి ఎవరైతే న్యాచురల్ సైన్స్ ఆర్ కెమిస్ట్రీకి సంబంధించిన రిలేటెడ్ డిసిప్లిన్స్లలో ఎవరైతే మాస్టర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు.
సో ఈ యొక్క పోస్ట్కి మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేసేటువంటి పర్టికులర్ క్వాలిఫికేషన్తో పాటు ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసేటువంటి గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి స్కోర్ కార్డ్ అనేది కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఏ ఇయర్స్లలో ఈ యొక్క గేట్ ఎగ్జామినేషన్ అనేది రాసి ఉండాలని చూసుకున్నట్టయితే కనుక 2022, 2023, 2024 ఈ యొక్క ఇయర్స్లలో ఎవరైతే గేట్ ఎగ్జామినేషన్ అనేది రాసి అక్కడ స్కోర్ కార్డ్ అనేది ఎవరైతే కలిగినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో ఇక పోస్ట్లకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి స్కిల్ టెస్ట్లు కానీ ఎటువంటి రిటర్న్ టెస్ట్లు అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. ఎవరైతే ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసినటువంటి క్యాండిడేట్స్ నుంచి సో మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటుగా గేట్ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి స్కోర్ని పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక షార్ట్ లిస్ట్ అనేటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అయినా కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో మీకు గేట్ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి స్కోర్కి వచ్చేసరికి 85%. నెక్స్ట్ మీకు పర్సనల్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి మనకి 15% ఆఫ్ మార్క్స్ అనేవి వెయిటేజ్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. గాయస్ ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి బేసిక్ పేతో పాటు అడిషనల్గా ఏ బెనిఫిట్స్ని ప్రొవైడ్ చేస్తారని చూసుకున్నట్టుగా కనుక ఎల్టీసీతో పాటు లీవ్ ఎన్కాష్మెంట్, మెడికల్ ఫెసిలిటీస్తో పాటుగా ఇయర్కి వచ్చేసరికి మనకి 15 days వరకు కూడా లీవ్ ఎన్కాష్మెంట్ అనేది కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుందని చూసుకున్నట్టుగా కనుక ఎనీవేర్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి పాన్ ఇండియా వైజ్గా ఏ స్టేట్లో అయినా సరే ఇక పోస్ట్లకి సంబంధించి పోస్టింగ్ అనేది ఇచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాము. ఈ యొక్క అప్లై లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. సో ఇక అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ యొక్క వెబ్సైట్లో మీకు అకౌంట్ అనేది ఉన్నట్లయితే కనుక డైరెక్ట్గా మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క వెబ్సైట్లో కనుక మీకు అకౌంట్ అనేది లేనట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు మీ యొక్క సాల్యూషన్ అనేటువంటి దాన్ని మీరు ఇక్కడ చూస్ చేసుకొని నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడితో పాటుగా మీ యొక్క నేము నెక్స్ట్ మీకు మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసి ఇక్కడ ఇచ్చేటువంటి యొక్క సెక్యూరిటీ కోడ్ను కూడా మీరు ఎంటర్ చేసి ఇక్కడ మనకి సబ్మిట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ సైన్ ఇన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మీకు వచ్చేటువంటి యొక్క యూజర్ ఐడిని కానీ లేదంటే మొబైల్ నెంబర్ కానీ మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసి ఇక్కడ మనకి కంటిన్యూ అనేటువంటి దాని మీద క్లిక్ చేసినట్టయితే కనుక మీకు ఒక ఓటీపీ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసి మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ విధంగా మీరు లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో వచ్చేసరికి మీ యొక్క బేసిక్ డీటెయిల్స్తో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసి నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్తో పాటు అదర్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేసి ఈ విధంగా మనం ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కింద పనిచేసినటువంటి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క సైంటిస్ట్ బి పోస్ట్లకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.